అలమానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చెన్నన్న గారిని కూడా మరి చెన్నన్న స్పీచ్ అందరికీ తెలుసు కాబట్టి అభివాదం చేసి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్యను ఏదంటే మన అధ్యక్ష వహించిన కిషన్ గారు, అదేవిధంగా మన ఇదే కన్న గారు, మన నాగరాజన్న రాలేదు, వస్తా అన్నాడు కానీ రాలేదు. అందుగురించనే అందరినీ ముందుకు తెచ్చిన ఘనత మన ఇదే కన్న గారని కూడా మనం చేస్తున్నాను. ఈ సంఘాలల్లో కూడగట్టే వరకు 2 నెలలు అయింది. ఏమనుకున్నాం, మీరు తేరగొచ్చి కూర్చునేదే కాదు, దాని వెనక ఎంత కష్టపడిండో ఏం కథో మీకు తెలుసునా? మాలలకు జరుగుతుంది అన్యాయం, అన్యాయాన్ని ఎదుర్కోవాలి. మీ తాట తీస్తా అని చెప్పిన ఘనత అన్న ఇదే కన్నా అని కూడా మనం చేస్తున్నాను. అందరు ఏకం చేసి మనకు జరుగుతుంది అన్యాయం, ఆ అన్యాయాన్ని ఎదుర్కోవాలి. మీరు మాలల చైతన్య రథాన్ని జిల్లాల పోటీ తీసుకుపోవాలి చెన్నయ్య గారు అని చెప్పి మమ్మల్ని రథాన్ని పట్టించిన ఘనత మన ఇదే కన్న గారు అని కూడా మీకు మనం చేస్తున్నాము. అందు గురించనే మన దుర్మార్గుడు ఏది మాలలు మనవోతులు అంటాడు. మాలలు మనవోతులు అంటే మనకు ఏ దామన ఎమ్మెల్యేలు మన బయటకు వచ్చి చేస్తుంటే కండ్లు మండే ఇసం కక్కుతున్నాడు కృష్ణమార్య. హరి ఇంతనా దారుణంగా అయినా మన గురించి వాళ్ళకు కడియం సిఆర్ చేసిండు, బతుకపల్లి నరసింహులు చేసిండు, మాది వాళ్ళకి అలా చేసిండ్రు. వాళ్ళని మనం ఏమైనా అన్నావా? అందు గురించనే అంత ఇసం కక్కుతున్నాడు. మాలల విన తగ్గించుకోవాలి సోదర కృష్ణమార్య గారు. మా బాగుండదు, మా తెరువు వస్తే అంబేద్కర్ వాళ్ళకే రాజ్యాంగం రాసిండు మా అంబేద్కర్ అంటాడు. అంబేద్కర్ మాల ఆయన్నే అంటాడు. కాదు ఖబర్దార్, అంబేద్కర్ అందరి వాడు, మా మాలైన కూడా అందరు వాడు అంబేద్కర్. ఏమనుకున్నావు? మా ఒక్కరి కులానికి ఉండితే, మా మాలలకే ఉంటే అంబేద్కర్ రాజ్యాంగానికి గొప్ప రాసిపించుకుందును. ఒక్కొక్కరు అమీద వారం అయినావు, ఒక్కొక్కరు 2 కార్లు పెట్టుకొని పోదును అని కూడా మీకు మనం చేస్తున్నాను. అయినా మాది గొప్ప మనసు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, అందరిని కనిపెట్టుకొని చేసింది కానీ ఒక్కరికి చేయలేదని కూడా మీకు మనం చేస్తున్నాను. మళ్ళీ ఏమంటాడు, చెన్నయ్య గారు మీకు ఏ పార్టీ ఉంది సపోర్టు? తెలుగుదేశం సపోర్ట్ ఉంది, బీజేపీ ఉంది, నాకు టీఆర్ఎస్ ఉంది, అన్ని పార్టీలు నాకు సపోర్ట్ ఉంటే మీకు మాలలకు ఏ పార్టీ సపోర్ట్ లేదంటాడు. ఖబర్దార్, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే చాలు మాకు అని చెప్పిన ఘనత మనకుందని కూడా మీకు మనం చేస్తున్నాను. మానవాడు మనకు లేకపోతే ఈ కృషి మీద మనం కూర్చోలేము, అది చేయలేము అని కూడా మనం చేస్తున్నాను. అందుగురించనే ఈరోజు బీజేపీ పార్టీ కుట్ర చేసి మనలను ఈ రోడ్డు పట్టించిన గతి బీజేపీ పార్టీ అని కూడా మేము మనం చేస్తున్నాను. అయితే సుప్రీంకోర్టు గొప్పనా, నీకు పార్లమెంటు గొప్పనా? పార్లమెంటు గొప్పనా, సుప్రీంకోర్టు గొప్పనా? సుప్రీంకోర్టు పార్లమెంటుకు పోకుండా నీవు సుప్రీంకోర్టు పోతావా? పార్లమెంటుకు పోతే ఎట్లా ఉంది చూసినావా? సవాలు పార్లమెంట్లో పెట్టాలి, బిల్లు పాస్ కావాలి, 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ అయినాక పాస్ అయినాక మళ్ళా రాజ్యసభకు పోవాలి, రాజ్యసభ ముద్ర కావాలి. రాజ్యసభ ముద్ర అయి ఆ నుండి అన్ని రాష్ట్రాలకు పోవాలి బిల్లు, రాష్ట్రాలకు రాజ్యాంగం ముద్ర, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వేయాలి, మళ్ళా రావాలి పార్లమెంటుకు. అట్ట కాదని చెప్పి నీవు సుప్రీంకోర్టు ద్వారా పోయినావు సోదర కృష్ణమార్య. పోయి నీవు చంద్రబాబు నాయుడు పోయి కాలు మొక్కి, చంద్రబాబు నాయుడు కాలు మొక్కిండు, మోడీ కాలు మొక్కిండు కృష్ణమార్య. మొక్కి ఆ న్యాయమూర్తులు ఏమని చెప్పిండు, మోడీ ఏమన్నా కానీ చేసేయి అని చెప్తే ఆ రిటైర్మెంట్ ఆయన రిటైర్మెంట్ అవుతున్నాడు. అయినందుకే ఆయన ఏమన్నా కానీ అంటే సూచనలు ఇచ్చిండు కానీ చేసుకోవాలని చెప్పలేదు. ఏది వర్గీకరణ చేయవని చెప్పలేదు, సూచనలు ఏదో ఒకటి సూచనలు ఇచ్చిండు. ఏది కిమ్లేరు కానీ ఏదే కానీ సూచనలు ఇచ్చిండు చేయవని. అది కూడా తేడా వస్తే సుప్రీంకోర్టుకు రావని చెప్పింది సుప్రీంకోర్టు అని కూడా మనం చూస్తున్నాను.
ఇన్ని దాడులు చేసుకుంటా మన వీణ ఇంత దగ చేసుకుంటా ఉన్న బీజేపీ పార్టీ చాలా కుట్ర చేస్తుంది. ఆ పార్టీని ఎదుర్కొన్న ఘనత మన ఇదే కన్నా ఒక్కడేసారు బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఎదుర్కొన్న ఘనత ఇదే కన్నా అని కూడా మనం చేస్తున్నాను. ఈశ్వరూప సభ పెడితే ఆ నుండి వచ్చి కృష్ణమాది మంత్రులు అన్ని అడ్డుకుంటే ఆఫీస్కి వచ్చినాక మా మంది చాలా గొప్ప ఉంది, మేము వెనకబడిపోయినావు, మోడీ ముందర చెప్పుకుంటే అవునా ఇదే కన్నా ఆనే ఉండి మేము కూడా ఉండం లెక్కలు తీసుకురా అని చెప్పిన ఘనత ఇదే కన్నా అని కూడా మీకు మనం చేస్తున్నాను. ఆయన నాడు కాకగారు ఉన్నారు మనకు, ఆయన నాడు ఉషా మీద కమిటేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కిమ్లేరేసి అదే ఉషా మీద కమిటేసి సర్వే చేసిండ్రు, అదే రామచంద్రరావు కమిటేసిండ్రు, అన్ని కమిటీలు ఆపుకుంటూ వచ్చిన ఘనత మన కాకగారు అని కూడా మీకు మనం చేస్తున్నాం. ఎన్నెన్ని తిప్పలు పడినా మనకు కాకుండా కాదు, మీరు చెప్తున్నదో మాలోళ్ళకి ఏదో కానీ చక్రాలు ఉంటావో ఏమో కానీ ఇప్పుడే లేచిపోతున్నారు. ఆ పరిపంతల ఏది నిన్న హైదరాబాదులో ఇబ్రహీపట్నంలో 6 గంటల దగ్గర కూర్చున్నారు, 6 గంటల దగ్గర లేకుండా కూర్చున్నారు. ఇది ఏది అంబేద్కర్ వారసులు, మీరు అంబేద్కర్ సిద్ధాంతాలు ఉంటాయి బోధన కానీ ఈ ఏరియా మొత్తం నిజామాబాదు మీరు లేవకుండా ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయీలు మీకు జరుగుతుంది అన్యాయం అడ్డుకోవాలంటే మీరు బందోబస్తు జోళ్ళు ఉంటారా, జోలు పెడతారు బయటికి పోయి. అందు గురించి ఎవరి గురించి మీకు అన్నగారు పొద్దున వచ్చి మీ గురించి ఉన్నాడు, ఎవరి గురించి? అందు గురించి మన రాబోయే జనరేషన్లో మన పిల్లలకు న్యాయం అయ్యాలి, అన్యాయం జరగకూడదు అని మనం తెలుసుకొని నడవాలి. హైదరాబాదు నడిబొడ్డులో మన ఫస్ట్ 1వ తారీఖు నాడు జింకానగర్ గ్రౌండ్ లో లక్షలాది మంది కదిలి రావాలని పిలుపునిస్తున్నాం. అందు గురించి ఆడళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఏంటంటే మన దాంట్లో ఎలువనలాగా ఆడళ్ళని దొరకరాము, ఆడపిల్లలు అంతా మొగోళ్ళు వేస్తున్నాయా? ఇదే కర్మనా? ఆడపిల్లలకి ఇవ్వాలి స్వతంత్రం, వాళ్ళకి తెలవాలి. అందుగురించి రేపు ఆడపిల్లలను అందరు కదిలియాలి. మీరు ఇంటికి 2 తాళాలు వేయాలి. తాళాలేసి ఏ ప్రభుత్వమే కానీ వర్గీకరణ చేస్తామంటే మీ తాట దిశ పెట్టాలని చెప్పాలి ఉండాలని కూడా మీకు మనం చేస్తున్నాము. మామూలు సంఘాలు లక్షలాది మంది కదిలి అన్ని కలంకాలం దొక్కుకుంటా రావాలి హైదరాబాద్ కానీ పిలుపునిచ్చుకుంటూ మీ సహకారం అదే కావాలని కూడా మనం చేసుకుంటూ ఈ ఇచ్చిన అవకాశం జై భీమ్ జరుపుకుంటూ ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. హైదరాబాద్ కూడా ఏం పడతలేదు, ఢిల్లీకి ఎట్లా పడుతుంది మోడీ గారికి? జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. చెన్నై గారికి